అబద్ధంపై హై వోల్టేజ్ యుద్ధం, కరెంటుపై సర్కారు కట్టుకథలు, కంటెంట్తో బీఆర్ఎస్ కౌంటర్, విద్యుత్పై కుట్రలు చిత్తు చేస్తూ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి పవర్ఫుల్ ప్రసంగం, అదానికి తెలంగాణ ప్రభావ ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు కుట్ర, అందుకే ప్రభుత్వ రంగ BHEL పై కాంగ్రెస్ నిందలట. అసలు నామినేటెడ్ పై ఇవ్వడం తప్పరా నాయన అంటే BHELకి ఎట్లు ఇస్తారని మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. మేము ఇవ్వాలనుకుంటే అప్పుడే ప్రైవేట్కి ఇచ్చేవాళ్ళం కదా, మరి మీరు డైరెక్ట్ టెండర్ ఇస్తే అయిపోయేది ఉండే. ఎక్కడైనా నామినేషన్ మీద ప్రభుత్వ సంస్థలకు కానీ వాటికి కానీ ఇచ్చేటువంటి రూల్ ఉందా? లేనప్పుడు ఖచ్చితంగా జైలు పోతారు. మేము హరిశ్చంద్రుల మీలా సంచులు మోసే రాయన ఈ పొట్టి జగదీష్ రెడ్డి ఈడు చేసినటువంటి అరాచకాలు అక్రమాలు సూర్యాపేట వేదికగా దారుణాతి ధరలు చాలా ఉన్నాయి. రేవంత్కు పదే చెర్లపల్లి జైలు ఎందుకు గుర్తుకొస్తున్నదో మా నాయకుడు కేసీఆర్ గోటికి కూడా మీరు సరిపోరట. అవును, మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలకు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఎవరు కానీ సరిరారు, కాలిగోటికి సరిపోరు. నాపై కేసులు నిర్పిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, లేకపోతే రేవంత్ కోమటిరెడ్డి రాజీనామాకు సిద్ధమా? విద్యుత్లో చర్చలో నిప్పులు చెరిన మంత్రి జగదీష్ అట. అయితే ఈయన ఇంకో మాట కూడా అన్నాడు అన్న, చాలా ఇంట్రెస్టింగ్ గా. ఒక్క కేసు అన్న ప్రూవ్ చేయరి, నేను నిల్చున్న దగ్గర నుంచి స్పీకర్ కుర్చీ దాకా ముక్కు నీళ్ళకి రాస్తా, ఈ నుంచి ఆడదాకా అన్నాడు. ఆ ముక్కు ఉంటుందా? మీటర్లపై ఎవరిది మోసం? ఉదయ్ స్కీమ్, FRBM కు సీఎం లంకే, రెండింటిని ఒకటిగా చూపుతూ ఏమార్చే యత్నం. వ్యవసాయేతరానికి మీటర్లను పేర్కొన్న ఉదయ్ అందుకే సంతకం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఒప్పుకుంది. వాళ్ళు ఎక్కడ కూడా ఏదైనా ఏ మీటర్కైనా పెట్టాలని ఉంటుంది. అది రైతుల వేరే వాళ్ళ దాని ఏముండదు. మీటర్లు పెట్టాలంటే స్మార్ట్ మీటర్ పెట్టాలంటే పెట్టాలి అంతే. అది వీటికా లేకపోతే కమర్షియల్కా డొమెస్టిక్కా అని ఉండదు. ప్రతి దానిలో కూడా పెడతారు. ఆల్రెడీ అది ఆల్రెడీ సంతకం చేసేసారు BRS వాళ్ళు, అది చెప్తలేరు బయటికి. రెండులోగా మల్లన్న సాగర్ కొండపోచమ్మ నిల్వకుంటే రహదారుల దిగ్బంధం. అరే ఎల్లంపల్లి నుంచి ఆల్రెడీ గేట్లు ఎత్తించారు, అవి ఎట్లాగ వస్తాయి? అవి ఎట్లాగూ మల్లన్న సాగర్కి వస్తాయి, రంగనాథ సాగర్కి వస్తాయి, అంతనే వస్తాయి. ఇక దానికి 2 రోజుల్లో వెళ్ళకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే మల్లన్న ఇప్పుడు ఎల్లంపల్లిలో గేట్లు తెరిచిన తర్వాత అది మిడ్ మానేర్కి వస్తుంది. మిడ్ మానేర్ నుంచి మెల్లగా మల్లన్న సాగర్కు ఆ చిన్న రిజర్వాయర్లన్నీ అన్ని వస్తూనే ఉంటాయి. ఇక దానికి 2 రోజుల సమయం పడుతుందేమో. దానికి 2వ తారీఖు అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? 2వ తారీఖు తర్వాత మేము వార్నింగ్ ఇచ్చినతోటే మల్లన్న సాగర్కు నీళ్ళు వచ్చినాయని లిఫ్ట్ చేసి అంటారు. ఎంత దోకే బాధ. నిజంగా చెప్తున్నాను కదా, ఈ బీఆర్ఎస్ చేసేటువంటి ఈ పిట్టల దొర ముచ్చట్లు, మాయల పకీర్ ముచ్చట్లు మేము మొదటి నుంచి కూడా చెప్తాను. ఇప్పుడు కాదు, గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా చెప్తాను. వీళ్ళు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఈ కల్వకుంట్ల కుటుంబం. ఈరోజు పిట్టల దొర కుటుంబానికి వీళ్ళందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్లు. ఈ ప్రపంచంలో పిట్టల దొర జాతి బతుకున్నది అంటే అది కేవలం కల్వకుంట్ల కుటుంబం వల్ల అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతే. 1.5 లక్షల మాఫీ, 7 లక్షల మందికి 2వ దశ రుణమాఫీలోను భారీగా కోతలు, అర్హుల సంఖ్య తగ్గడంపై అనుమానాలు, 6,500 కోట్ల కేటాయింపుతో సందేహాలు, ఎంపిక ప్రక్రియపై తలెత్తున్న ప్రశ్నలు. 2 దశల్లో 18.42 లక్షల మందికే లబ్ధి. నేడు 2వ విడత రుణమాఫీకి ఏర్పాట్లు. సోమవారం రాత్రి వరకు జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ సర్కార్. మాఫీపై ఆందోళనలో అన్నదాతలు. మాఫీ కాలేదు, న్యాయం చేయలేదు. వాళ్ళకి ఏం దోస్తలేదు, రెచ్చగొట్టాలి. చిన్న టెక్నికల్ అంశాలను కూడా పెద్ద బూచిగా చూపించేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేలా ప్రయత్నం చేయాలనేది వీళ్ళ యొక్క ఇంటెన్షన్ తప్ప ఏది లేదు.